తెలియజేస్తున్నటువంటి కాంతారావు పాస్టర్ గారు వచ్చి మరి ఒక 10 నిమిషాలు మరి వాక్యాన్ని ఆశీర్వదిస్తుందిగా పరిపూర్ణ మనం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు ఇటువైపు నా వైపు చూడండి, నా వైపు చూడండి. బాగా చేయండి, సరేనా? బాగా చేయండి కానీ అడిగిన దానికి చెప్పండి. నా పైన ఉంది, మీరు ఎంతైనా బాగా చేయండి, సరేనా? చేయండి కానీ నా వైపు చూడండి. ఎవరైతే నా వైపు చూడరో వాళ్ళని లేపు అడుగుతా, అది మాత్రం ఖాయం. నా వైపు ఎవరైతే చూడరో వాళ్ళు మాత్రం చేయండి కానీ నా వైపు చూడండి, సరేనా? ఈరోజు మీకు 3 విషయాలు నేర్పించడానికి వచ్చా పిల్లలకి. ఆ 3 ఏంటయ్యా అంటే మరియమ్మలో ఉన్న 3 లక్షణాలు అందరిలో ఉండాలి. ఆ 3 లక్షణాలు ఈరోజు ఒకటి మాత్రమే మీకు ఈరోజు చెప్తాను. అది నాకు 15 నిమిషాలు ఇచ్చారు, మరి అయినా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే టైం దాదాపు 8:20 దాటింది. మీరు వినేదాన్ని బట్టి వెనక ఆపేదాన్ని బట్టి ఉంటుందా? ఓకేనా? ఎన్ని విషయాలు నేర్పిస్తానని చెప్పాను మీకు? చెప్పాలి. మంచి పిల్లలు మీరు. 3లో ఒకటేంటయ్యా అంటే అది కాదు, చూడలేదు. ఒకటేంటయ్యా అంటే శా. చెప్పండి ఏంటది? ఏంటి? ఇంకా పెద్దగా. వెరీ గుడ్. రెండవది ఏంటయ్యా అంటే మా. చెప్పండి. మొదటిది ఏంటి? రెండోది ఏంటి? మూడోది ఏంటి? అమ్మ క్లాప్స్ పట్టుకుని ఒకసారి మళ్ళీ చెప్పింది, చూసావా? చెప్పేసింది. మూడోది ఏంటి? మూడోది ఏంటి? మొదటిది ఏంటి? రెండోది ఏంటి? మూడోది ఏంటి? వెరీ గుడ్. మీకు వచ్చేసింది 3 విషయాలు. నేను చెప్దామని వచ్చాను. 3 మీకు వచ్చేసి నేను వెళ్ళిపోతానా? సరేనా? సరే. సా అంటే ఏంటయ్యా అంటే శారీరక లక్షణం. సా అంటే ఏంటి? శారీరక లక్షణాన్ని ఏమంటారయ్యా అంటే మానవ లక్షణం అంటారు. ఈ శారీరక లక్షణం ఏంటయ్యా అంటే భయపడతాం. దూత ప్రత్యక్షమైనప్పుడు మరి భయపడిందా లేదా? చెప్పరంట్రా? వెరీ గుడ్. ఇంకా తర్వాత దూత ప్రత్యక్షమైనప్పుడు గొడవలు భయపడ్డారా లేదా? వెరీ గుడ్, భయపడ్డారు. ఇంకా అలాగే వేరే రోజు భయపడ్డాడు లేదా? భయపడి 3 సంవత్సరాల్లో పిల్లల్ని ఏం చేశాడు? భయపడి తన కంటికి రాజు వచ్చారని భయం వేసి పని చేశాడు. కాబట్టి యేసు ప్రభు పుట్టిన దినాల్లో మరియమ్మ భయపడింది, గొల్లలు భయపడ్డారు, హేరోదు రాజు భయపడ్డాడు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలు చూస్తే అడవిలో జంతువులు ఉంటాయి కదా. ఆ జంతువుల్లో ఒక కుందేలు ఉంది. ఆ కుందేలు పులికి భయపడింది, సింహానికి భయపడింది. ఏనుగు భయపడిందా? పులికి, సింహానికి, ఇంకా దేనికి భయపడద్దు. ఆ 2కి మాత్రమే భయపడింది. చిరుతపులికి కూడా భయపడింది. కానీ మనిషి ఉన్నాడు చూడండి, మనిషి అన్నిటికి భయపడతాడు. ఉడతేమో 2కి భయపడితే ఈ మనిషి అలా అంటాడు అంటే అన్నిటికీ భయపడతాడు. కుక్కకు భయపడతాడు, పాము భయపడతాడు, పిల్లికి భయపడతాడు, బల్లికి భయపడతాడు, కప్పకు భయపడతాడు, గాలికి కూడా భయపడతాడు. కొంతమంది ఇక్కడ ఉన్నారు పిల్లలు, నా తెలుసు. మీ అమ్మోళ్ళు నాయన కొట్టుకెళ్ళి పొద్దుపోయింది, రేపు పొద్దున పనికి వెళ్ళాలంటే టమాటాలు లేవు, నువ్వు వెళ్ళి కారా అని మీ అమ్మ అంటాను. పొద్దుపోయింది నా భయమే. భయపడే వాళ్ళు లేరండి. కొంతమందికి గాలి తెలిసిన భయమే. అసలు నా భయం లేదన్నా చేయలేదు. భయం లేదా? లేదు మీకు భయం?
ఇట్లాంటి ఒకడు ఏం చేశాడయ్యా అంటే నాకు భయం లేదని ఊరు తిరుగుతా ఉన్నాడు. ఈ భయం అనేది అట్లా చూద్దామని అది ఇది వాడే ఊరు తిరిగితే అమ్మ భయం ఎట్లుంటుందో చూపెట్టినట్టు ఎవరు చూపెడతారో పాపం వాడికి తెలిస్తే కదా. సరే ఆ పేదరా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పేదరా పెద్దమ్మని అడుగుతా ఉన్నాడు, ఏదిరా నాయన వచ్చావంటే భయం ఎట్లుంటుందో ఎవరు చూపెడతలేదు చూద్దామని వచ్చాను అన్నాడు. అంటేను అదే ఉందిలే నాయన, మా మనవరాలు ఉంది, నీకు ఆ భయాన్ని చూపెట్టింది, కాళ్ళు కట్టుకొని కాస్త అన్నం తీసుకొని రెస్ట్ తీసుకో అన్నది. 1 అయింది, 2 అయింది, 3 అయింది, అన్నం పెట్టలా. 3 అయితే ఏమైంది, కడుపులో ఎరుకులు పరిగెత్తి అటు ఇటు. నిజమే. సరే అలా వేడి అన్నం ప్లేట్లో పెట్టి మూత వేసుకొని కాలు కొట్టుకొచ్చుకొని కూర్చోమనగలు కూర్చున్నాడు. తిననగా కడుపులో ఆకలి గబగబా మూత తీశాడు. ఆ మూత మీద ఆ పల్లెంలో పౌరాలు పెట్టాడు. తీయంగా అదేం చేసింది, టప్ 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 ఎగురుకుంటా పోయేదానికి ఆకలి అయిపోయిందో కానీ భయం అనేది అందరికి ఉంటుంది ఏదో సందర్భంలో కదా. ఎప్పుడొకప్పుడు భయపడిన వాళ్ళు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే ఆడపిల్లలను బయటకు పంపించాలంటే భయం, పెళ్ళి అయిందో కాదో అన్న భయం, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చిద్దో లేదో అన్న భయం, రోగం వచ్చిన వాళ్ళకేమో తగ్గిద్దో లేదో అన్న భయం, అసలు బిడ్డలు భవిష్యత్తులో ఏమవుతారో అన్న భయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల భయాలు దేవుని బిడ్డలో ఉన్నాయి. మొదటి అక్షరం ఏంటి, శారీరక లక్షణం. దాన్ని ఏమన్నా భయపడటం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డరా, పరిశుద్ధ గ్రంథం లోకాసు సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. లోకాసు సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఎక్కడికి వచ్చింది, మరియమ్మ ఉన్న చోటికి వచ్చి మరియమ్మను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభమని, ప్రభు నీకు తోడై ఉన్నాడు అనెను. ప్రభు దూత దేవుని ప్రత్యక్షమైతే, దూత ప్రత్యక్షమైంది అనుకో, దూత మాట్లాడతారు మీరు, దయ్యం అనుకో పరిగెత్తుకుంటూ వెళ్తారు. మరియమ్మ దూత ప్రత్యక్షం అవ్వలే, మరియమ్మతో ఆ ప్రత్యక్షమైంది సాతాను కాదు దూత అని తెలుసుకొని ఈ రోజు కూడా దేవుని బిడ్డరా యవన బిడ్డలు ఎలా ఉన్నారయ్యా అంటే వివాహానికి ముందే యవ్వన కాలంలో దేవునితో మాట్లాడే స్థితి, మరియమ్మ లాంటి స్థితి లేకుండా వివాహం చేసుకోవడం వల్ల కష్టాలు పాలవుతున్నారు. యవ్వన కాలంలోనే దేవునితో మాట్లాడి దేవుడు మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. ఆ సందేశాన్ని విని తగిన నిర్ణయం తీసుకునే స్థితి ఈనాడు యవ్వనస్తులు లేకుండానే వివాహం చేసుకోవడం వల్ల ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. ఈనాడు యవ్వన బిడ్డలకి మరియమ్మ లాంటి ఈ లక్షణం దేవుని సందేశాన్ని వినే లక్షణం. సరే, ఇంతకీ ఈ దూత మరియమ్మకి ఏం చెప్పిందయ్యా అంటే మరి చూడండి, దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీకు. ఇప్పుడు ప్రశ్న ఏంటయ్యా అంటే మరియమ్మకి దేవుడు తోడుగా ఉన్నాడని దూత చెప్తా ఉన్నాడు, అంతే కదా. దయాప్రాప్తురాలు నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇంతకి ఇప్పుడు ప్రశ్న ఏంటయ్యా అంటే దేవుడు తోడుగా ఉంటే కష్టాలు వస్తాయా, తోడుగా లేనివాడు వస్తాయా? దేవుడు తోడుగా ఉంటే కష్టాలు రావు. అమ్మా ఎంతున్నారా వెనకాల? దేవుడు తోడుగా ఉన్న వాళ్ళకి కష్టాలు వస్తాయా, తోడుగా లేని వాళ్ళకి వస్తాయా కష్టాలు? వెనకోళ్ళు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు, కష్టాలు రాలేదు. యోసేపుకి యోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు, కష్టాలు రాలేదా? మరియమ్మకి దేవుడు తోడుగా ఉన్నాడు, కష్టాలు రాలేదా? అందరికీ వస్తాయి కష్టాలు. దేవుడు తోడుగా ఉన్నా వస్తాయి, తోడుగా లేకపోయినా వస్తాయి. అయితే దేవుడు తోడుగా ఉన్న వాళ్ళకి ఆ కష్టాలు తట్టుకునే శక్తి వచ్చింది.
ఏసేపుకి ఎన్నో వచ్చింది, గుట్లో పడేశాడు. ఏసేపుకి దేవుడు తోడుగా లేకపోతే తన అన్న గుట్లో పడేసినప్పుడే ఏమైపోయేవాడు అంటే అన్న చేతిలో చనిపోయింది. ఆ ప్రియ దేవుడి బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనవి చేస్తా ఉన్నాను, మరియమ్మలో ఉన్న ఒక లక్షణం. తర్వాత వెంటనే 30వ వచనం దూత మరియా, చూసారా బైబిల్లో, మరియా భయపడకుము అంటే ఇక్కడ మరియమ్మను మనం గమనిస్తే దూతతో మాట్లాడుతూ ఉంది, దయాపాత్రానికి శుభం అంటే వింటా ఉంది, దేవుడికి తోడా ఉన్నాడంటే వింటా ఉంది, పైకేమో ధైర్యంగా ఉంది, లోపలేమో 10 మంది అట్టా ఉంటారు మేకపోతుగా ఉంటారు. లోపలేమో భయపడుతుంది, ధైర్యంగా ఉంది. కొంతమంది పరుగు ఏది ఉండదు వాళ్ళకి, ఆ ధైర్యం ఉండదు వాళ్ళకి. అయితే దేవుడి బిడ్డలారా, భయపడతా ఉంది. ఇది శారీరక లక్షణం. నీవు, నేను, మనం అందరమే ఏదో ఒక సందర్భంలో ఎప్పుడోకప్పుడు భయపడిన వారిమే. అయితే భయపడకుండా ఉండాలంటే ఏం కావాలయ్యా అంటే ధైర్యం కావాలి. మొదటి అక్షరం ఏంటి? శారీరక లక్షణం అయిపోయింది. రెండవ లక్షణం ఏంటి? మా. రెండవ లక్షణం ఏంటి? మా. ఆ మా గురించి ఇప్పుడు సేవ గురించి చెప్తున్నాం కదా, మా గురించి ఏంటయ్యా అంటే, మా అంటే ఏంటయ్యా అంటే మనసు. చెప్పండి, మనస్సాక్షి. మనసు, మనస్సాక్షి, ఈ రెండు ఒకటేనా? ఈ రెండు ఒకటేనా? ఒకటే అన్నవాళ్ళు చేయొద్దు, ఒకటి అన్నవాళ్ళు చేయొద్దు, ఇద్దరే. ఒకటి కాదు అన్నవాళ్ళు చేయొద్దు, ఒకటి కాదు అన్నవాళ్ళు. మీరు ఒకటి కాదు కదా, మీరు ఒకటి కాదు, మీరు మాత్రం ఒకటే. వాళ్ళ క్లాప్స్ కొట్టాలి. ఒకటి కావాలి. ఎట్ట అంటే మీకే చెప్తున్నాను. ఇప్పుడు మరి నువ్వు బళ్ళకి వెళ్ళావనుకో, బళ్ళకి వెళ్తావు కదా, ఎవరు 10 రూపాయలు కింద పడిపోయినాయి అనుకో, కింద పడిపోయినప్పుడు నీ మనసు ఏం చెబుతుంది అంటే ఎవరు చోట్ల తీసుకో 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 అంటాం. ఏంటిది అనేది నీ మనసు తీసుకోమంటుందా లేదా? తీసుకో తీసుకో అంట. మనస్సాక్షి ఏం చెబుతుంది? తీసుకుంటే టీచర్ కొడతాడు, దొంగతనం చేయొద్దు. ఎవరు చెబుతుంది ఈ మాట? నీ మనస్సాక్షి చెబుతుంది. నువ్వేం చెప్తావయ్యా అంటే మనస్సాక్షి చెప్పిన మాట ఏను మెదల పనులు తీసుకొని జేబులో పెట్టుకున్నావు. జేబులో పెట్టుకున్న తర్వాత అది సీసీ కెమెరాలో మీ టీచర్ చూసింది, హెడ్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. హెడ్ మాస్టర్ ఏం చేస్తాడు? దోశ వేస్తాడు కదా, అట్టు దోశ, ఈ మీద అట్టు దోశ వేసాడు. అప్పుడు నీ మనస్సాక్షి అంటుంది, అప్పుడు నేను చెప్పానుగా, నా మాట విన్నవాడు ఇప్పుడు పనులు తిను బాగా వినాలిగా అంటారు. రెండు ఒకటేనా? ఒకటి. మనం ఎప్పుడు ఉద్యోగులారా ఇప్పుడు చూడండి, మరియమ్మలో ఈ మనస్సు మనస్సాక్షిని మనం గమనిస్తే దీనేమ మనస్సు మనస్సాక్షి యొక్క లక్షణం ఏంటయ్యా అంటే ఆలోచన చేయటం. శారీరక లక్షణం ఏంటి? భయపడటం. ఇంతలా శారీరక లక్షణం ఏంటి? మనసు యొక్క లక్షణం ఏంటి? ఆలోచన చేయటం. ఆలోచన చేయటం. దూత మరియమ్మతో ఏమంటుందయ్యా అంటే, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించావు, ఒక కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు. ఒక కుమారుని కని పేరు పెట్టాలంటే ఎన్ని నెలలు పట్టింది అమ్మాయ? ఎన్నెలు పట్టింది? 3 నెలలు అంట. పెద్దోళ్ళు ఏం మాట్లాడతారు, అందుకే అందరూ పిల్లలే మాట్లాడతారు. అమ్మ గర్భం దాల్చి బిడ్డని కని పేరు పెట్టాలంటే 5 రోజులు పట్టింది. మగబిడ్డ అయితే 9 నెలల 10 రోజులు, ఆడబిడ్డ అయితే 10 నెలల 10 రోజులు. ఎందుకంటే 10 రోజులు పేరు పెట్టాలి కదా. అనగా నువ్వు ఒక కుమారుడు కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతావని తన దూత చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందా అంటే ఆలోచన చేస్తుంది. అనగా 9 నెలల 7 రోజులు జరగబోయే చరిత్ర అంతా ఒక్కసారి ఆలోచన చేస్తా ఉన్నాడు.
వెంటనే మనస్సాక్షి అంటుంది, ఇదేంటి నీకు పెళ్లి కాలేదుగా పిల్లలు పుట్టడానికి? ఎవరు అంటున్నారు ఈ మాట? మనస్సాక్షి అంటుంది. మనసేమో ఆలోచన చేస్తుంది, మనస్సాక్షి ఏమో నీ పెళ్లి కాలేదు అట్ట కొడతారు అంటుంది. వెంటనే చెప్తాడు, అవును కదా నాకు పెళ్లి కాలేదుగా నాకు అట్ట కొడతారు అంది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం దాల్చావు, పరిశుద్ధాత్మ నీ హృదయంలో పొందినప్పుడు పరిశుద్ధాత్మ బిడ్డను కంటావు అని చెప్పింది. ఇటు చూడాలా, ఇటు కోళ్ళు గుడ్డు పెట్టింది కదా, పొదగేస్తాం కదా, కోళ్ళు గుడ్డు పెట్టిన తర్వాత కోడికి ఏమొచ్చింది? జ్వరం వచ్చింది ఇలా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అది మేతుంది కాబట్టి గుడ్డి పైన దాన్ని పెడతాం. 21 రోజులు అంగంలో ఏమైంది? పిల్లలు వస్తాయి. ఆ వేడి కోడి వేడికి గుడ్లో నుంచి పిల్లలు వస్తే పరిశుద్ధాత్మ వేడికి బిడ్డలు పుట్టడం గొప్ప ఆశ్చర్యం. కానీ ఆలోచన చేస్తా ఉన్నాయి, తన డౌట్ తీర్చుకుంది. అంటే దేవుని బిడ్డలారా, మనస్సాక్షి ఈ రెండు వేరు. మనస్సాక్షి అనేది నీ హృదయంలో నిత్య సాక్షులు 5 ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా నిన్ను పరిశీలన చేసి నీ చేసే పనంతా రికార్డ్ చేసి రేపు దేవుడి ముందు ఉంచబోతున్నా ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ మనస్సాక్షి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటుంది, రక్షణగా చేస్తూ ఉంటది, బోధిస్తూ ఉంటది. మాట ఇంటే సంతోషపడిద్ది, వినకపోతే బాధపడిద్ది. అది పెద్ద వాక్యాలతో రుచి చేయాలంటే అది 1 గంట. మనస్సాక్షి, ఈ మనస్సాక్షి నిత్య సాక్షి నీలో ఉండి నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు చేసే పనులన్నీ రికార్డ్ చేసి దేవుడు నీ పక్షాన సాక్షి బలపోతా ఉంది. నీ మనస్సాక్షి నీకు వ్యతిరేకంగా బలికిందా, అనుకూలంగా బలికిందా? మంచి పనులు చేస్తానా అనుకూలంగా సాక్షి చెప్పింది దేవుని దగ్గర. నువ్వు చెడు పనులు చేస్తున్నావు, నీకు వ్యతిరేకంగా సాక్షి చెప్పింది. 3 నేర్పిస్తాను నేను చెప్పాను కదా. ఒకటేంటి అంటే శారీరక లక్షణం. శారీరక లక్షణం ఏంటి? భయపడటం కదా. రెండవ లక్షణం ఏంటి? మనస్సాక్షి. దాని యొక్క లక్షణం ఏంటి? ఆలోచన. ప్రపంచంలో దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా నీ యొక్క జ్ఞానాన్ని బట్టి, నీ తెలివిని బట్టి నువ్వు ఒక ఉన్నత స్థానంలోనికి, స్థితిలోనికి నువ్వు వెళ్ళవు. నీకు జ్ఞానం లేకపోయినా, డబ్బు లేకపోయినా, బంధు బలగం లేకపోయినా నువ్వు తీసుకునే నిర్ణయాలు ఆలోచన చేసి సరైనవైతే ఖచ్చితంగా నువ్వు కలెక్టర్ అవుతావు, ఒక మంచి స్థితికి వెళ్తావు. అర్థమవుతుంది కదా. అందుకనే ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. మరియమ్మ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంది. సరే, నేను ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు భయపడే వాళ్ళకి ఏం కావాలి? భయపడే వాళ్ళకి ఏం కావాలి? ధైర్యం కావాలి. మంచిగా చదువుతున్నాడు. భయపడే వాళ్ళకి ధైర్యం కావాలి. నాకు కూడా భయపడతా ఉంది, ధైర్యం కావాలి. అక్కడ నమ్ముతాడా? ఊర్లో అమ్మా ఎవరు నమ్ముతాడా? ఏడామకపోతే మరి ధైర్యం ఎట్టొచ్చింది? బైబిల్లో కొన్ని విషయాలు నాకు వెనకాల మనిషి కూర్చోతున్నాడు. ధైర్యం కావాలంటే ఒకటేం చేయాలి అంటే, మనకి ధైర్యం అక్కడ ఇది అమ్మరా కొనుక్కునే ప్లేస్ లేదు. భయం అనేది ప్రతి మనిషికి ఉంది. భయపడని వ్యక్తి ప్రపంచంలో ఎవరో లేరు. అయితే ధైర్యం ఎక్కడ దొరకదు. ధైర్యం కావాలంటే మనం ఏం చేయాలి అంటే 5 పనులు చేయాలి. ఎన్ని పనులు చేయాలి? 5 పనులు చేయాలి. 5లో ఒకటేంటయ్యా అంటే కృపని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాల దగ్గర రుజువు చేయాలి. ఏం చేయాలి? ఒకటి కృపని జ్ఞాపకం చేసుకోవాలి. కృప అంటే దేవుని బిడ్డలు చూడండి, మగబిడ్డ పుట్టాలి, పుట్టిన తర్వాత చనిపోయే అవకాశం ఎక్కువ. ఎవరికి ఎవరి ఎక్కువ మంది పిల్లలు ఒకే ఒక మగబిడ్డ పుట్టి నువ్వు బ్రతుకున్నావంటే అది కృపే కదా. ఆడపిల్లలు 10th వరకే చదువు ఆపేస్తుంటే నువ్వు డిగ్రీ వరకు చదువుతుంటే అది కృపే కదా. ఇంతెందుకు భూమి మీద నువ్వు పుట్టిన వెంటనే దేవుడు వచ్చి నువ్వు బ్రతుకు అంటే నేను బ్రతుకు అంటే బ్రతికా కృప కదా. దేవుడు నీ జీవితంలో ఎన్ని విధాలుగా ఎన్ని యాక్సిడెంట్ నుంచి కాపాడాడో, ఎన్ని అపాయాల నుంచి కాపాడాడో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకో. ఆయన కృపని జ్ఞాపకం చేసుకుంటే ఆయన
దేవుని బిడ్డలారా, రెండవది ఏంటయ్యా అంటే తీయండి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1:6 ఇంకా ధైర్యం కావాలంటే ఏం చేయాలి అంటే వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి. ధైర్యం రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే కృపను జ్ఞాపకం చేసుకుంటే ధైర్యం వచ్చింది. వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటే ధైర్యం వచ్చింది. ఇది ఎక్కడ అమ్మరు ధైర్యాన్ని? వాగ్దానం అంటే ఏంటయ్యా అంటే జనవరి 1 ఇస్తారు కదా వాగ్దానం. అది ఎవరేం చెప్పగలరు? రైతులు జ్ఞాపకం ఉందా? అప్పుడు తీసుకున్నావు, జ్ఞాపకం లేదు. కానీ మన దేవుడు మాట్లాడే దేవుడు. మనకు కొన్ని వాగ్దానాలు ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి కొన్ని వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తాడు. ఉదాహరణకి నేను వదిలేటప్పుడు ప్రభువా నాకు ఏదైనా ఒక వాగ్దానం ఇవ్వు ఆయన, ఏదైనా ఇవ్వంటే దేవుడు అన్నాడు నీకు సమాధానం అనే మనసు శుద్ధ మనసు నేను జోడిస్తా ఉన్నాను, ఇది జాగ్రత్త అన్నాడు దేవుడు. నేను అపోజిట్ పార్టీకి వెళ్ళినప్పుడు 3 ముఠాలుగా ఉన్నాను. నేను అక్కడ అడుగు పెట్టి 27 సంవత్సరాలు అయింది. ఇప్పటికి అక్కడ ఒకటే చర్చి. ఆ 3 ముఠాలు ఎగిరిపోయి అందరూ మందిరానికి వస్తారు. ఆ సమాధానం ఆ ఊరి మీదకి వచ్చింది. ఈ వాగ్దానము నా దగ్గర నుంచి ఎవరైనా దొంగతనం చేసుకుని తీసుకెళ్ళగలరా? నాకు దేవుడు ఇచ్చింది తీసుకెళ్ళలేరు. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అలాగే కంటక వాక్యాలు ఉన్నాయి కదా. పిల్లలు భయపడేటప్పుడు ఏం చేయాలి? కంటక వాక్యాలు గుర్తు చేసుకోవాలి. ఎన్ని వచ్చింది కంటక వాక్యాలు? వచ్చా? చెప్పులు వేసుకోడు దేవుని బిడ్డలరా, దేవుని యేసు ప్రభువు వారి సిలువలో పాత నిబంధన గ్రంథంలో వచనాల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అమెరికా అధ్యక్షుడు టవర్ కూలిపోతే లాడెన్ నుంచి వేస్తే కీర్తన గ్రంథం చదువుకున్నారు. కంటక వాక్యం. మనకి ధైర్యం కావాలంటే ఎవరు అమ్మరు? ఒకటి దేవుడు మన జీవితంలో చేసిన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఆయన వాగ్దానము లేక వాక్యాలని దేవుడు. ఈనాడు సీరియల్ చెప్పమంటే, సినిమా చెప్పమంటే గంట తిరగకుండా చెబుతారు. గడగడగడగడ చెప్పేస్తారు. సినిమా డైలాగ్, సీరియల్ డైలాగ్. వాక్యాలు చెప్పమంటే చెప్పాలి. ఇక మూడవది ధైర్యం రావాలంటే భక్తి. దేవుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? కొంతమంది చేస్తారు కానీ భక్తి కలిగిన వాళ్ళు రా నెమ్మదిస్తా. భక్తి కలిగిన వాళ్ళు చర్చకి ముందు వస్తారు అనుకుంటారా? భక్తి కలిగిన వాళ్ళు చర్చకి ముందు వస్తారా? వెనకాల వస్తారా? పాటలు అయిపోయినాక వస్తారా? పాటలు ముందు వస్తారా? అయిపోయినాక రారుగా. అంటే అయిపోయినాక వచ్చిన వాళ్ళు భక్తి లేని వాళ్ళు అని అర్థం. అంతేనా? అవునా కదా? నిజమేనా? ఎవరు నాకు తెలియదు వాళ్ళు చదువుతున్నారు. నువ్వు పాటలు అయిపోయినాక, ఆరాధన అయిపోయినాక దేవుని వెళ్ళారా. ఇంకా అలాగే వాక్యం టైంలో బహుశా నువ్వు వస్తా ఉంటే నీలో ఏమి లేదు చెప్పండి రా. భక్తి లేదు. నేను వాళ్ళు చదువుతున్నారు. భక్తి లేదు. భక్తి ఉంటే మనకు ధైర్యం వచ్చింది. నీ భక్తి సరైనది కానప్పుడు ధైర్యం రాదు. ఉపవాస ప్రార్థనని పెడతాం, ఉపవాసం అంటాం. ఉపవాసం ఉంటే భక్తి, ఉపవాసం ఉండకపోతే భక్తి కాదు. నేను కాదు వాళ్ళు చెప్తున్నా, భక్తి కాదు. కాబట్టి నీలో భక్తి సరైనదిగా ఉంటే నీకు ధైర్యం వచ్చింది. ధైర్యం రావాలంటే ఏం చేయాలి? ఒకటి కృపను జ్ఞాపకం చేసుకోవాలి. 2 వాగ్దానాలను కంట వాక్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. 3 భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి ఉండాలి. 4వది చదివి వినిపించి నేను ప్రార్థన చేస్తాను. 4వది దేవుని బిడ్డలు చూస్తే పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవరు చెప్తారు కంటక వాక్యం? సామెతల 28:1 ఎవరు చెప్తారు? చూడకుండా ఎవరు చెబుతారు? సరే నేను నేర్పినా కంటక వాక్యం. సామెతలు చెప్పండి. సామెతలు 28:1 దుష్టుడు హరమకుండనే పారిపోవును, నీతిమంతుడు సింహము వలె
ధైర్యముగా ముందురు. నీతిగా జీవించేవాడు ఒక సింహంలాగా ఎప్పుడూ ధైర్యంగా ఉంటాడు. నువ్వు నీతిగా ఉంటే, ఇద్దరు దోషం చేసి చిక్కారు అనుకోండి, ప్రిన్సిపాల్ కాడికి వెళ్తే వాళ్ళిద్దరిలో ఎవరు నీతి మంతుడు ఎవడు మంచోడో చెడ్డోడో ఆయన విచారం చేసి నీతిగా ఉన్నవాడిని పొగిడి పంపిస్తాడు, నీతి దర్శనం రెండిచ్చి పంపిస్తాడు. కాబట్టి ధైర్యం కావాలంటే నేను ముగిస్తాను. 1 కృపని జ్ఞాపకం చేసుకోవాలి, 2 వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి, 3 భక్తి కలిగి ఉండాలి, బాగా 4 నీతిగా జీవించాలి, పాపానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డరా, 3 వ్యక్తులు ఇక్కడ నిలబెట్టామనుకో, వాళ్ళలో 2 పాపం చేశారు, ఒకడేమో పాపం చేయలేదు. ఎవరు భయపడతారు? మీరు చెప్పండి. అవును, అందుకనే పాపం లేనికి వెళ్ళకూడదు. నీకు ధైర్యం కావాలంటే అర్థమవుతా ఉందా? దొంగతనం జోలికి వెళ్ళకూడదు, పాపం జోలికి వెళ్ళకూడదు. ఈ పనులు చేస్తే మనకు ధైర్యం వచ్చింది. కానీ ఇది ఎక్కడ అమరు. ఈ క్రిస్మస్ దినాల్లో దూత భయపడింది, మరియమ్మ భయపడింది, మరియం భయపడింది, గొడవలు భయపడ్డారు. హేరోదు రాజు. భయం అనేది మానవ లక్షణం, ఇది శారీరక లక్షణం. ఏదో ఒక సందర్భంలో మన అందరం భయపడిన వాళ్ళమే. భయపడితే ఇతరులకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాం కదా. కానీ ధైర్యం కావాలంటే 5 లక్షణాలు అవసరం. ఈ క్రిస్మస్ దినాలు ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా మరి ఎక్కువ అపాయాలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఈ 5 లక్షణాలు కలిగి ఉండి ధైర్యంగా ఉండాలని హెచ్చరిక చేస్తూ, మరియములో ఉన్న 3 లక్షణాలు, ఒకటేంటి శారీరక లక్షణం ఈరోజు చెప్తున్నాం. 2వది మనస్సాక్షి యొక్క లక్షణం ఏంటయ్యా అంటే ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవటం. 3వది ఏంటి అంటే పరిశుద్ధాత్మ లక్షణం మరియములో ఉంది. ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ లక్షణం, నువ్వు పెళ్లి కాకుండా కుమారుడు మానియాలని పేరు పెడతావు అంటే పెళ్లి కాకుండానే గర్భం దాల్చి ఏమనుకుంటుందో, నాకు అసలు నన్ను పెళ్లి చేసుకుంటారో లేదో, నా జీవితం ఏమైపోయిందో, నేను ఎన్ని అవమానాలు పాలవుతానో అని అనుకోని ఏదైతే అవన్నీ. పరిశుద్ధాత్మ లక్షణం ఏంటయ్యా అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మరి ఏం చేసింది? దేవుని చిత్తాన్ని నెరవేర్చిందా లేదా? నెరవేర్చింది. ఏమైనా ఎవరైనా ఏమన్నా అనుకోని నా ప్రాణం వాడి ఉండని, ఇది దైవ చిత్తం కాబట్టి ఈ చిత్తాన్ని నేను నెరవేర్స్తాను అని నీ చిత్తమే సిద్ధించింది కాక అని తన దోటకి తల వచ్చి నమస్కారం చేసింది. ఇది పరిశుద్ధాత్మ లక్షణం. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావా తల్లి? ఈనాడు దేవుని బిడ్డలారా గమనించండి. ఒకవేళ ఆదివారం పెళ్లి వచ్చిందనుకో, ఇష్టమైన వాళ్ళకి పెళ్లికి వెళ్తావా, ప్రార్థనకు వస్తావా? అమ్మాయి పెళ్లికి వెళ్ళవా? ఏడ్చుకొని వెళ్తావుగా, వెళ్ళవా? అది పరిశుద్ధాత్మ లక్షణం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. దేవుడు తన మాటను దీవించింది గాక. ప్రేమ కలిగిన మా యేసయ్య స్తోత్రాలు. ఇప్పటి వరకు మాతో మాట్లాడిన విధానానికి స్తుతిస్తూ ఉన్నాం. జరగాల్సిన కార్యక్రమంలో మీరే ఉండి జరిగించి సహాయం చేయమని యేసయ్య అధికంగా నామం బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.